నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పెనుమంట మండలం మార్టేరు శ్రీ వేణుగోపాల ఉన్నత పాఠశాల క్రీడా మైదానం పోలీస్ టీంకు బాస్కెట్బాల్ శిక్షణకు వేదికగా మారింది. బాస్కెట్బాల్ ఆటలో ఎంతమంది క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి పంపిన ఘనత ఈ క్రీడా మైదానానికి దక్కింది. కండవల్లి కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, నర్సాపురం డిపో మేనేజర్, అంతర్జాతీయ బాస్కెట్బాల్ ప్లేయర్ సత్య సుబ్బన్నరెడ్డి ఆధ్వర్యంలో ఏపీ పోలీస్ టీంకు వసతి టిఫిన్ భోజనం ఏర్పాటు చేశారు. వచ్చే సంవత్సరం జనవరి నెలలో జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్లో జరిగే బాస్కెట్బాల్ పోటీలకు గత 4 నెలల నుండి ట్రైనింగ్ ఇస్తున్నట్లు సుబ్బన్నరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ ఈ క్రీడా రంగంలో రిక్రూట్మెంట్ ఉండదని ఆయన అన్నారు. ఈ టీంలో ఆడుతున్న నిరుపేద క్రీడాకారులకు ఉద్యోగ భద్రత కల్పిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. డ్రిల్ మాస్టర్ కృష్ణారెడ్డి ఏపీ పోలీస్ టీంను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో క్రీడాకారులు గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపిమూర్తిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా విభాగం విస్తృత ప్రచారం చేసింది. శుక్రవారం పెనుమంట మండలం పాలమూరు, మామిడూరు, జిత్తిక, పెనుమంట, ఆలమూరు, మార్టేరు జిల్లా పరిషత్ హైస్కూల్ టీచర్లను పీడీఎఫ్ బలపరిచిన గోపిమూర్తిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు చింతపల్లి ప్రసాదరావు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల నుండి ఎమ్మెల్సీకి పోటీ చేసే సంస్కృతికి స్వస్తి పలికి నిబద్ధతో నిజాయితీగా ఉపాధ్యాయ హక్కుల కోసం పాటుపడే పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి అని తెలిపారు. సమాజ హితం కోసం ఉపాధ్యాయ హక్కులు బంధం వాటిల్లకుండా విద్యారంగం తీరు తన్నులకు అజెండాగా పనిచేసే వ్యక్తిని ప్రలోభాలకు తావు లేకుండా ఎంపిక చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా పనిచేసే ప్రజా ప్రతినిధులను శాసనమండలికి పంపించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎం శ్రీనివాస్, హెల్త్ సబ్ కన్వీనర్ వై అజయ్ కుమార్, ఏ జాన్సన్, టి వెంకటేశ్వరరావు, కె రాయపరాజు, జి సుకుమార్, కె అశోక్, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు కోడి చంద్రశేఖర్, పీతాని పాండురంగారావు, రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్తీక మాసం మాస శివరాత్రి విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సుప్రసిద్ధ శైవ క్షేత్రం పెనుమంట మండలం జిత్తికలోని శ్రీ ఉమావాస్కి రవి సోమేశ్వర స్వామివారికి ఆలర్చకులు పండితుల ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, సువర్ణ జలాభిషేకం, పార్వతీదేవి అమ్మవారి కుంకుమార్చనలు, స్వామివారిని లక్ష రుద్రాక్షలు, బిల్వదళాలు, పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించారు. సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృత అభిషేకాలు, జ్యోతిర్లింగార్చన, వేద పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు ర్యాలీ వాసి శర్మ కార్తీక మాస విశిష్టతను, లక్ష రుద్రాక్షలు అర్చన విశిష్టతను భక్తులకు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు రామకృష్ణ శర్మ, వాసు శర్మ, గణేష్, తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితుడు వేమూరి ఫణీంద్ర శర్మ, ఆలయ అధికారులు పిఆర్కేఎస్ సాయి ప్రసాద్, శివగణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గణపవరం ఎస్సీహెచ్ విపిఎంఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల మహిళా సాధికారిత విభాగం ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ, యూనివర్సల్ గ్రాంట్ కమిషన్ సంయుక్తంగా తలపెట్టిన నేషనల్ జెండర్ కాంపెయిన్ నయీ చేతనలో భాగంగా మహిళా సాధికారిత విభాగం కన్వీనర్ డాక్టర్ కె స్వరూపరాణి మహిళలపై హింసకు పాల్పడడం, హింసను సహించమని, హింసపై ఫిర్యాదు చేస్తామని, హింస నుండి బయటపడిన వారిని గౌరవంగా చూస్తామనే అంశాలతో కూడిన ప్రతిజ్ఞతను అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులతో చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి మధురాజు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విద్యార్థులు వారి కమ్యూనిటీలలో ఇటువంటి అంశాలపై గల చట్టాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ టి అక్కిరాజు, ఎన్వి శ్రీనివాసరావు, డాక్టర్ జి వెంకట్రావు, డాక్టర్ జివి శారదాదేవి, డాక్టర్ జి వెంకటరమణ, పి భాస్కర్ రావు, స్వాతి, 80 మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఉండి మండల మహదేవపట్నం మంకాలం ఆలయంలో గంగా పార్వతి సమేత మహాలింగేశ్వర స్వామివారికి పవిత్ర కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా శుక్రవారం మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, రుద్రహోమం, సహస్ర లింగార్చన, లక్షపత్రి పూజ నిర్వహించారు. సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెరుమెచ్చి రమేష్ రాజు, మాధవి దంపతులు, వైస్ చైర్మన్ గొట్టుముక్కల శ్రీనివాసరాజు, ఉషా దంపతులు పీఠల మీద కూర్చొని పూజలు చేశారు. కొనగల నాగేశ్వరరావు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हरिकेशाय पवित्रे
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో మహంకాళమ్మవారి దేవస్థానంలో వేయించేసి ఉన్నటువంటి గంగా పార్వతీ సమేత మహాలింగేశ్వర స్వామి వారికి పవిత్రమైన కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా భక్తులు దాతల సహాయ సహకారాలతో స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, సహస్రలింగార్చన, సూర్య నమస్కారాలు, రుద్రహోమం, లక్ష పత్రి పూజ మరియు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు దాతల సహాయ సహకారాలతోటి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు అయినటువంటి పెనిమెచ్చ రమేష్ రాజు గారు మరియు మాధవి దంపతులు మరియు వైస్ చైర్మన్ గారు అయినటువంటి గొట్టుముక్కల శ్రీనివాసరాజు గారు, ఉషాపద్మ దంపతులు మరియు భక్తులు దాతల సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ పూజా కార్యక్రమాలన్నీ జరిగాయి. మండల కేంద్రమైన ఉండి నిమ్మనిపేటలో గల కనకదుర్గ అమ్మవారికి మాస శివరాత్రి సందర్భంగా 108 కలశాలతో కలశ పూజను హిందూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజ జరిగింది. 108 మహిళలు గ్రామంలో ఊరేగింపు జరిగారు. అన్ని ఆలయాల్లో కలశాలను చూపి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. 108 గ్రామ దేవతల ప్రతిరూపంగా 108 కలశాలని అర్చకుడు సన్నిధిరాజు చలపతి వివరించారు. నల్లా కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ జనవరి 5వ తారీఖున జరగబోయే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సంఖ్యారావానికి అందరూ సిద్ధపడి రావాలని అన్నారు. కళాశాల ఊరేగింపులో పాల్గొన్న మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శశి స్కూల్ శ్రీను, నాని మేడం, ఆలయ కమిటీ కరిమెరక మల్లికార్జునరావు, సత్యవాడ వాసు, సూర్య దుర్గారావు, కడగల సాయిరాం, ఆలయ అర్చకులు దీక్షితులు, శంకరం, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని పూజించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. जय जय माता, जय माता, जय दुर्गा, जय 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 दुर्गा, जय जय दुर्गा, जय जय माता, जय जय माता. ఉండి గ్రామంలో నిమ్మనపేటలో గత 30 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠితమైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో హిందూ పరిరక్షణ సమితి తరపున ఈరోజు కార్తీక మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఈరోజు మహాపర్వదినమైన మాస శివరాత్రితో కలిసిన శుక్రవారం కావడంతో ఇక్కడ 108 కలశాలతో కలశ పూజా కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా మన గ్రామ ప్రదక్షిణ చేసి గ్రామ దేవతలకు అలాగే ప్రధాన ఆలయాలకి ఈ కలశాలు చూపించి మరలా తిరిగి వచ్చి ఇక్కడ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద కలశ పూజా కార్యక్రమం అనంతరం అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీరవాసర మండలం రాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వర అధ్యక్షతన హైస్కూల్ విద్యార్థులకు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని అన్నారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఆసనాలు నేర్పించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వి శ్రీనివాసరాజు, ఉపాధ్యాయులు వి పూర్ణచంద్రరావు, సిహెచ్ కిరణ్ కుమార్, ఎన్ఏబిఎల్ దుర్గా, యోగా ఇన్స్ట్రక్టర్ హనోకు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు.
కొత్త వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కరరావు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు అన్య భవనంలో వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్ల సమస్యపై వారు మాట్లాడారు. జిల్లాలో 720 కొత్త వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్లపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు పంట నీరు అందడం లేదని అన్నారు. వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రైతుల నుండి విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది విద్యుత్ కనెక్షన్ల మంజూరు కోసం లంచాలు తీసుకోవడం దారుణమని విమర్శించారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో డబ్బు కోల్పోతే కొంత నష్టపోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.